హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిషన్ రంగోలీ. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రవ కేసరి. పండగల ఎప్పుడు ప్రసాదంగా అయినా లేదంటే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా 10 నిమిషాల్లో ఈ రవ కేసరిని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అంతేకాకుండా కొంతమందికి రవ కేసరి చేసేటప్పుడు రవ్వ అనేది ఉండలు కట్టేస్తుంటుంది కదా, అలా ఉండలు కట్టకుండా సాఫ్ట్ టెక్స్చర్తో నోట్లో వెన్నలాగా కరిగిపోయే రవ కేసరి ఎలా చేసుకోవాలి వీడియోలో చూసేయండి. మరి దాని ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత దీంట్లో కొన్ని బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకోవాలి. అదే అండి కిస్మిస్ అంటాం కదా, వాటిని కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కలిపి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదే అండి సుజీ రవ్వ అంటాం కదా, దాన్ని 1 కప్పు వరకు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. నిదానంగా ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వేరొక బర్నర్ మీద ఒక 3 కప్పులు నీళ్ళు యాడ్ చేసి, ఇక్కడ మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 3 కప్పులు నీళ్ళు తీసుకోవాలి. 3 కప్పుల నీళ్ళు అయితే దీనికి కరెక్ట్గా సరిపోతాయండి. అందువల్ల 3 కప్పులు నీళ్ళు తీసుకొని కొంచెం సేపు వాటిని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు మళ్ళీ అక్కడ మధ్య మధ్యలో అక్కడ రవ్వను కూడా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే కనుక అది మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల మధ్య మధ్యలో రవ్వను కూడా చెక్ చేసుకుంటూ ఈ నీళ్ళని కొంచెం సేపు బాయిల్ చేసుకున్న తర్వాత దీన్ని స్విచ్ ఆఫ్ చేసేసి ఈ నీళ్ళని ఆ రవ్వలో యాడ్ చేసుకోవాలి. రవ్వ అనేది ఇప్పుడు కొంచెం కలర్ మారింది చూడండి. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత దీంట్లో ఆ వేడి నీళ్ళు వేసుకుని ఈ ఒక గరిటెతో ఇలా రవ్వని తిప్పుకుంటూ ఉండలు కట్టకుండా ఇలా వేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేస్తే ఉండలు అనేవి కట్టవు. మామూలుగా ఇలా తిప్పుకుంటూ దీన్ని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. రవ్వని ఇలా నిదానంగా తిప్పుతూ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఇలా దగ్గర పడేదాకా ఉడికించుకున్న తర్వాత దీంట్లో ఇక్కడ మనం 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు వరకు పంచదార యాడ్ చేసుకోవాలి. 1.5 కప్పు అయితే స్వీట్స్ కరెక్ట్గా సరిపోతుంది. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్పుల వరకు అయినా పంచదార యాడ్ చేసుకోవచ్చు. ఇలా పంచదార కూడా యాడ్ చేసేసి పంచదార అనేది పూర్తిగా కరిగేంత వరకు ఈ రవ్వని పంచదారని కలిపి ఇలా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఇలా పెట్టి నిదానంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. దీంట్లోనే కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడి కూడా వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో నెయ్యి అనేది యాడ్ చేసుకోవటం వల్ల రవ కేసరి అనేది సాఫ్ట్ టెక్స్చర్తో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఈ రవ కేసరిలో 1 కప్పు రవ్వకి 1/2 కప్పు వరకు నెయ్యిని వాడతాము. ఇక్కడ నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం మంచిగా కనపడటానికైనా నేను ఈ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీరు ఈ ఫుడ్ కలర్ వేసుకోవడం నచ్చకపోతే కనుక స్కిప్ చేసేసినా పర్లేదు. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఇలా కొంచెం సేపు ఫుడ్ కలర్ కూడా వేసి కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత దీంట్లో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఈ రవ కేసరి అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మరీ చిక్కగా అయిపోయేంత వరకు ఉడికించుకోని అవసరం లేదు. నేను చూపిస్తాను చూడండి. ఇదిగో ఇలా సాఫ్ట్గా ఉంటే చాలు. ఇలా ఉంటే కనుక కొంచెం ఆరిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది. ఇక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా స్విచ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రవ కేసరి అనేది రెడీ అయింది. మీరు చూసారు కదండి, సాఫ్ట్ టెక్స్చర్తో రవ కేసరి అనేది ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం కిషన్ రంగోలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.